హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకునే ఇడ్లీలు అండ్ దాని కాంబినేషన్లో చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకున్న తరువాత అరకప్పు వరకు వేరుశనగ పప్పుల్ని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీల్ని కాస్త దోరగా వేయించుకోవాలి. మంటని హైలో పెట్టామంటే పైకి వేగి లోపల పచ్చిగా ఉంటాయి. అందుకనేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేగిన తరువాత పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని 4 నుంచి 6 వరకు వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్ద సైజ్ 2 టమోటాలని ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 5 పచ్చిమిరపకాయల్ని వేశాను. ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకోవాలి. కొలత కోసం ఇంట్లో ఉండే ఏ కప్పునైనా యూజ్ చేసుకోవచ్చు. టీ గ్లాస్తో కూడా కొలుచుకోవచ్చు. ఈ రవ్వ నానడానికి సరిపడంత వాటర్ని వేసుకొని 10 నిమిషాల పాటు ఈ రవ్వని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వని కొలుచుకుంటామో అదే కప్పుతో అటుకుల్ని కూడా కొలుచుకోవాలి. ఈ అటుకుల్ని 2 నుంచి 3 సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తరువాత అరకప్పు వరకు ఫ్రెష్గా ఉండే పెరుగుని వేసుకోవాలి. రవ్వని, పెరుగుని, అటుకుల్ని ఇక్కడ మనం అన్ని అర కప్పు వరకు వేసుకున్నాము. రవ్వని, అటుకుల్ని ఒక్కొక్క కప్పు వేసుకుంటే పెరుగుని కూడా 1 కప్పు వరకు వేసుకోవాలి. ఈ అటుకుల్లో పెరుగు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత దీన్ని కూడా 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 4 నిమిషాల పాటు ఉల్లిపాయల్ని, టమోటాల్ని, పచ్చిమిర్చిని ఉడికించుకున్న తరువాత చిన్న అల్లం ముక్క, కొద్దిగా చింతపండుని వేసుకోండి. అర టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకుని వేసుకొని మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా కల్లుప్పుని వేసుకోవాలి. గరిటెతో ఒకసారి దీన్నంతా బాగా కలుపుకున్న తరువాత 1 నిమిషం పాటు దీన్ని ఉడికించుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం నానబెట్టుకున్న అటుకులు నానాయో లేదో ఒకసారి చూద్దాం. అటుకుల్లో పెరుగు వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి అటుకులు బాగా నానాయి. ఇలా నానిన ఈ అటుకుల్ని ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అటుకుల్ని ఎంత తీసుకుంటారో దానికి ఈక్వల్గా అరకప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. మరీ ఎక్కువగా నీళ్లు వేసుకోకండి. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ఉంటే సరిపోతుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పటికప్పుడే ఇడ్లీలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం ముందుగా నానబెట్టుకున్న ఉప్మా రవ్వని 2 నుంచి 3 సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకున్న తరువాత అందులో ఉండే వాటర్నంతా పూర్తిగా వంచేసుకొని ఇలాగ రవ్వని మాత్రమే వేసుకోవాలి. ఈ అటుకుల పేస్ట్ ఉప్మా రవ్వ బాగా కలిసేలాగా గరిటెతో ఒకసారి దీన్నంతా బాగా కలుపుకోవాలి. తరువాత మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో ఇడ్లీలు వేసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇందులోకి 1 గ్లాస్ వరకు నీళ్లు వేసేసుకున్న తరువాత నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడకడానికి టైం పడుతుంది. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇదంతా బాగా కంప్లీట్గా చల్లారిన తరువాత దీన్నంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి నీళ్ళని ఏమీ వేసుకోకండి. ఉల్లిపాయలో ఉండే తేమ, టమోటాలో ఉండే తేమ సరిపోతుంది. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి వాటర్ని ఏమీ యాడ్ చేయకండి. ఈ చట్నీ కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, మరీ పల్చగా ఉండకూడదు. ఈ చట్నీనంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఆ వాటర్ని వేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ని ఏమీ యాడ్ చేయకండి. ఈ చట్నీలోకి తాలింపుని వేసుకొని గరిటెతో ఒకసారి దీన్నంతా బాగా కలుపుకోండి. అంతే అండి, ఇక్కడ మనకి చట్నీ రెడీ అయిపోయింది.
10 నిమిషాల తరువాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. చేతి వేళ్ళతో టచ్ చేసినప్పుడు మనకి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ మనకి ఉడికినట్టే. ఈ ఇడ్లీలు కంప్లీట్‌గా చల్లారిన తర్వాత తీసుకోవాలి. వేడివేడిగా తీస్తే రావండి. ఈ ఇడ్లీలు చాలా మెత్తగా ఉంటాయి. ఈ ఇడ్లీకి ఈ చట్నీ కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.